రామ్మ చక్రపాణి వచ్చి కూర్చో. గుడ్ ఈవినింగ్ టీచర్. తీ బ్యాగ్ తీ. హోంవర్క్ చేసేసాను టీచర్. ఓకే అమ్మా, ఈరోజు మ్యాథ్స్ చేయి. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అబ్బా టీచర్, మళ్ళీ ఏం మర్చిపోయావురా? బుక్స్ టీచర్. నైట్ చదువుకొని బుక్స్ బ్యాగ్ లో పెట్టుకోవడం మర్చిపోయాను టీచర్. బుక్స్ ఎలా మర్చిపోతావురా? అట్లీస్ట్ ఆ ఖాళీ బ్యాగ్ వేసుకొని వచ్చేటప్పుడు అది హల్కాగా అనిపించలేదా నీకు? అంటే నైట్ చదువుకున్నది ఇంకా బొర్రలో తిరుగుతానే ఉంది టీచర్. చాలు, ఎల్లు తొందరగా రా. సరే టీచర్. వీడు ఫెస్ట్ తెచ్చాడో లేదో. అయినా చక్రపాణి, నీలా నీ ఫ్రెండ్స్ కూడా సీరియస్ గా ఉంటే ఎంత బాగుంటుందిరా. ఆ సీరియస్నెస్ మీకు కూడా ఉంటే చాలా బాగుండేదండి. అయ్యో సార్, ఎప్పుడొచ్చారు? మా వాడు సైన్స్ లో వీక్ అనే కదా మీ ట్యూషన్ లో జాయిన్ చేసింది. ఏమైంది సార్? నిన్న ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అవ్వక ముందే మూత తీస్తాడు. ఆ మూత వచ్చి నా మూత తేలింది చూడండి. 10th క్లాస్కి వచ్చాడు గానీ ప్రెషర్ కుక్కర్ మెకానిజం కూడా తెలియదు ఆడికి. సార్, అయినా నేను చెప్పేది సైన్స్ క్లాస్, కుకింగ్ క్లాస్ కాదు. తెలుస్తుందిలేండి చూస్తుంటే. మీ ట్యూషన్ లో జాయిన్ చేయకముందు మా వాడికి బిఓ B+ వచ్చేది. ఇప్పుడు రిపోర్ట్ కార్డ్ అంతా ఎఫ్ఎల్తో నిండిపోతుంది. అయినా మా ఫ్యామిలీలోనే ఎఫ్ అనే వాడు ఉండదండి. అంకుల్, ఫ్యామిలీలో ఎఫ్ లేకపోతే ఫ్యామిలీ అయిపోతుంది. ఎవడి సొటరీగాడు? అయినా అలాంటితో మాట్లాడక. అంకుల్, నా పేరు సొటరీ కాదు, చక్రపాణి. అలాగే ఉన్నావులే, చదువుకో. ఒరే చక్రపాణి, ముందు నీ ప్రాబ్లం చేసుకో. మీరేం వరి అవ్వకండి సార్, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను. రా బబ్లు, కూర్చో. మీరేం చూసుకుంటారో నాకు తెలీదండి. మా వాడికి ఇయర్ 10th ఎగ్జామ్స్. ఆడికి ఇంకా టేబుల్స్ కూడా రాలేదు. అదేంటి సార్ అలా అంటారు? మొన్నే కదా అందరికి కూర్చోబెట్టి 20 వరకు టేబుల్స్ అని చెప్పించాను. నేర్పించారా? రేయ్ 13 సార్ ఎంతరా? అంటే డాడీ, టీచర్ 10 టేబుల్ దాకే నేర్పించారు. చూసారా అది. అయినా ఈ జనరేషన్ అంటే ఎలా ఉండాలండి? అబాకస్లా దూసుకెళ్ళిపోవాలి. మీరేం వరి అవ్వకండి సార్, నేను చూసుకుంటాను. మీ బాధ నాకు అర్థమైంది. మీరు కూడా నా బాధ అర్థం చేసుకుని ఫీజు. మీరు మాత్రం 4 డిజిట్ ఫీజు తీసుకోండి. వీడు మాత్రం సింగిల్ డిజిట్ మార్కులు తీసుకొస్తాడు. ఈ ప్రీబోర్డ్ కనుక అక్కడికి మంచి మార్కులు రాకపోతే మీకు ట్యూషన్ ఫీజే కట్టను. నాకు అర్థమైంది సార్, మీరు కట్టరని. ఎందుకలా నిల్చున్నావు? కూర్చో. గుడ్ ఈవినింగ్ టీచర్. ఒరే నువ్వేంట్రా స్కూల్ యూనిఫామ్ లో వచ్చావు? టీచర్, స్కూల్ 4 అవుతుంది టీచర్. ఇంటికి వెళ్ళేసరికి 4:30 అవుతుంది. మన పాలతాకి అది అయ్యేసరికి 5 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి లేట్ అవుతుంది. అందుకే యూనిఫామ్ మీద వచ్చేసాను టీచర్. ఈ బట్టల్లో కాన్సన్ట్రేట్ ఎలా చేస్తావు? కంఫర్టబుల్ గా ఉండాలా చదువుకునేటప్పుడు? గౌతమి రాలేదా? అట్లా కాదు, మేడం ఒకటే ఒలుచుకుంటుంది ఏంటా అని. నువ్వు చదువుకో. నేను ఇంకేదో రామ్మ గౌతమి కూర్చో. మీ అమ్మేమో ట్యూషన్ ఫీ కట్టడం మర్చిపోద్ది, నువ్వేమో ట్యూషన్ కి లేట్ గా రా. సరిపోయింది. Sorry, Mummy said she'll give tomorrow, సరే, సిలబస్ ఏముంది నెక్స్ట్ టెస్ట్ కి? నా సిలబస్ అయిపోయింది. ఏమంటున్నారు? కెన్ ఐ హెల్ప్ యూ? పర్లేదులేమ్మా. ఇగో ఇది ఇలా, సరేనా? ఇటు సైడ్ తీసేసి ఇక్కడేసి. లైక్ దిస్. యా. గుడ్ ఈవినింగ్ టీచర్. నేహా, వాట్ ఇస్ ద టైం? నీకెప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమైనా సినిమా అనుకున్నావా? ట్యూషన్. సారీ అండి, కొంచెం లేట్ అయింది. అయ్యో పర్లేదండి. మీ ఫీజు కూడా తీసుకొచ్చాను. టీచర్కి. అయ్యో దానికి తొందరే ఉంది, పక్కనున్న వాళ్ళమే కదా. ఒక 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు. సరే సరే, బాగా చదువుకో అమ్మా. సరే, నేను వెళ్ళొస్తానండి. సరే. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా, కూర్చో. ఈ పిల్ల ఒకటి ఇక్కడ రెంట్కున్నందుకు భరించాల్సి వస్తుంది. ఈరోజు ఏం చదువుదాం అనుకుంటున్నావు? నేను హోంవర్క్ చేయలేదు ఆంటీ, సో హోంవర్క్ చేస్తాను. సరే, ఇది కూడా మీ హోమేగా. కానీ టీచర్, మీ 6 o'clock హోంవర్క్ చెక్ చేస్తాను టీచర్. అందరి హోంవర్క్ అయినాయా లేదా? హోంవర్క్ స్టార్ట్ కూడా చేయలేదు టీచర్. ఒరే, ఆ హోంవర్క్ బుక్, ఆ ఓరియో 2 తీసుకునిట్రా. రే, ఒక బిస్కెట్ రా. ఆగరా. అయిందా హోంవర్క్? ఆ ఓరియో ఇక్కడదా. టీచర్, హోంవర్క్ అయిందా లేదా? ఏది హోంవర్క్? ఏది చేయి తీస్తావేంద్రా హోంవర్క్ దిమంటే? హోంవర్క్ రాయలేదు టీచర్, అందుకే చేయి చూపిస్తున్నా. నిన్ను ఇలా కాదు. ఇంతకీ మీ డాడీ ఏంట్రా 13 టేబుల్ రాదంటాడు? 13 టేబుల్ చెప్పు. 13 1s 13, 13 2s 26, 13 3s
13 13 3 ఎంత రే నీకు 13 రాదు మీ డాడీ ఎంత 13 ఆడుతాడు ఎల్లో వెళ్ళి 13 టేబుల్ చదువుకో. సరే టీచర్. అయినా 10th క్లాస్ కి వచ్చారు ఇంకా టేబుల్స్ కూడా రావు మీకు. అస్సలు ఒక్కడికి కూడా సీరియస్నెస్ లేకుండా పోతుంది. బంటి టీ హోంవర్క్ అంటే టీచర్ అది ఇంట్లో మర్చిపోయావా? అవును టీచర్. నీకు అసలు సెన్స్ లేదా? సెన్స్ లేదా? అది చెప్పి చెప్పి నీకైనా బోర్ కొట్టట్లే? విని విని నాకే బోర్ కొడుతుంది. సెన్స్లెస్ ఇడియట్. నీ హోంవర్క్ 10 times ఇంపోజిషన్ రాయ్, అర్థమైందా? ఇంపోజిషన్ ఆయన ఇంపోజిషన్ రాసుకోవడం కూర్చొని ఎప్పుడు చదివేది? నెక్స్ట్ నీదైందా హోంవర్క్? నేను మర్చిపోయాను టీచర్. మర్చిపోయావా? ఏం పర్లేదులేమ్మా, అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. అదేంట్రా మనం హోంవర్క్ చేయకపోతే ఇంపోజిషన్లు పనిష్మెంట్లా, అదే అమ్మాయి చేయకపోతే ఏమన్నదా? నీకు ఇంకా అర్థం కాలేదా? టీచర్ కావాల్సింది హోంవర్క్ కాదు, ఫీజు. 15 minutes లో అందరు హోంవర్క్ ఫినిష్ చేయండి. వచ్చిన తర్వాత టెస్ట్ పెడతాను ఇండివిజువల్ గా, ఓకేనా? సరే నేను 2 minutes లో వస్తాను, చూసుకో. చో నేను పెడతాను చో. ఓకే డైనింగ్ టేబుల్ పైన పెట్టేసి. ఓకే ఓకే చో. ఓకే ఇంకా 5 minutes ఉంది, అందరు హోంవర్క్ ఫినిష్ చేసేయండి తొందరగా. అండ్ ఆల్సో సిలబస్ నుంచి ఏం అడుగుతానో నాకు తెలీదు, సో మొత్తం అంతా ప్రిపేర్ అవ్వండి, అర్థమైందా? సైన్స్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు టీచర్, 1. సైన్స్ స్క్వేర్ తీటా వీడు ప్లస్ అరుస్తున్నా టీచర్. రేయ్ ఆన్సర్ చదవాలరా, అరవకూడదు. చక్రపాణి మెల్లగా మనసులో చదువుకో. టీచర్ నాకు మనసులో చదువుతా ఎక్కడ టీచర్, ఇలా చదువుతూనే ఎక్కుద్ది. వాళ్ళు అరిస్తే మాకెక్కదు మరే. ఇక్కడ ఇంతమంది ఉన్నారా, అందరికి డిస్టర్బ్ అవుతుందా? మెల్లగా చదువుకో. అవును టీచర్, సైన్స్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 ఎందుకు టీచర్? ఎందుకంటావేంటి? ఫార్ములా అది. ప్రతి ఫార్ములాకు డెరివేషన్ ఉంటుంది కదా టీచర్. ఈ ఫార్ములా ఎవరితో చెప్పారు నీకు? మా టీచర్, మా క్లాస్ టీచర్ చెప్పారు టీచర్. వెళ్ళి ఆ టీచర్ని అడుగు, ఓకేనా? ఓకే టీచర్. టీచర్ నాకు ఫిజిక్స్ లో డౌట్స్ ఉన్నాయి టీచర్. ఏ చాప్టర్? సౌండ్ చాప్టర్ 2. టీచర్ నాకు కెమిస్ట్రీలో డౌట్స్ ఉన్నాయి టీచర్. ఏ చాప్టర్? కార్బన్ కాంపౌండ్స్. నీకు ఆ చాప్టర్ వచ్చు కదా? వచ్చు. నీకు ఆ చాప్టర్ వచ్చా? వచ్చు టీచర్. ఒక పని చేయండి, నువ్వు తనకి ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు తనకి ఎక్స్ప్లెయిన్ చేయి, సరేనా? ఓకే టీచర్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏమైనా అర్థం కాకపోతే. రెడీయా బంటి బబ్లు? క్లోజ్ యూర్ నోట్స్ ఇప్పుడే. బంటి ఓపెన్ చేయి, నోట్స్ ఓపెన్ చేయి. ఓకే టీచర్. నేను క్వశ్చన్ చెప్తాను, రాసుకో. అండ్ ఐ వాంట్ ద సొల్యూషన్ ఫర్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 5 minutes, ఓకే? ఓకే. రాసుకో. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద బకెట్ is 30 liters 30 liters and the water is flowing at the rate of 2 liters per minute, 2 liters how long will it take to fill the bucket? సరే నువ్వు ఇది సాల్వ్ చేసారేనా? టీచర్ ఒక డౌట్, ఇది ఏ సబ్జెక్ట్ టీచర్? సోషల్ రా. ఓ సోషల్. పార్టిషన్ అవన్నీ చదివాం కదా మొన్న. సిగ్గు లేదు, మ్యాథ్స్ రా, అది మ్యాథ్స్. వాల్యూమ్ అవన్నీ కనిపించట్లే నీకు? ఏ సబ్జెక్ట్ కూడా తెలీదా నీకు? మీరే చెప్తే అదే టీచర్. హోప్లెస్ యు బికమ్. టీచర్ ఏంటి మళ్ళీ ఏంటి? అదే అనుకుంటున్నా, వచ్చినప్పటి నుంచి ఒకసారి కూడా వెళ్ళలేదే అని. బంటి నువ్వు ఆ బుక్ పక్కన పెట్టి తీసుకో, వేరే నోట్స్ తీసుకో, క్వశ్చన్ రాయ్. మొన్న పీరియాడిక్ టేబుల్ చదవమన్నా, చదివావా? అంటే కనిపిస్తుంది ఇప్పుడు, ఉండు. రాయ్. ద ఫస్ట్ 25 elements ఆఫ్ పీరియాడిక్ టేబుల్, లిస్ట్ దెమ్. 25 5 minutes లో కావాలి నాకు, అర్థమైందా? కానీ కమ్ గెట్ దట్ బుక్ హియర్. చూస్తా, ఈ రోజు కరెక్ట్ గా రాయలేదనుకో నిన్ను ఇంటికి పంపించేదే లేదు. చూడండి టీచర్. నువ్వే రాసావా? అదేం టీచర్, మీ ముందే కదా అక్కడ కూర్చొని రాసింది. అబ్బచా, సరే ఒకసారి చెప్పు, ఏం రాసావు చెప్పు. అని చెప్తా టీచర్. హెచ్ హిలీ బేబీ. ఏందే? హిలీ బేబీ టీచర్. HELI బి. పీరియాడిక్ టేబుల్ కూడా రాదు. హెలి బేబీ ఏమనంటే. ఇంకేం చదువుతారా నువ్వు కెమిస్ట్రీ? నీకు మనం పీల్చే గాలి ఏదైనా తెలుసా? ఆక్సిజన్ టీచర్. అబ్బా నీకు తెలిసింది, దాని అటామిక్ నెంబర్ ఎంత? నాకు మా నాన్న నెంబరే తెలీదు, దాని అటామిక్ నెంబర్ ఎలా తెలిసింది టీచర్? పంచులు ఎక్కువ అయ్యి చదువు తక్కువ. టీచర్ ఏంట్రా? 3 minutes 36 seconds టీచర్. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పావు గానీ తప్పది. తప్ప? సరే గానీ ఎలా సాల్వ్ చేసావు? అంటే టీచర్
మీ అందరికి అతి తెలివితేటలు బాగా ఎక్కువైపోయారు. అయినా టైం అయిపోయింది కానీ ఈరోజు వెళ్ళిపోండి. సరే టీచర్. ఉంటా టీచర్. ఎక్కడికి నువ్వెక్కడికి? కూర్చో కూర్చో కూర్చో. టీచర్ వెళ్ళండి, మిగతా వాళ్ళతో వెళ్ళండి. రేపు 5 o'clock అంతా వచ్చేయండి. మళ్ళీ ఈసారి ఫీజు తీసుకోండి, మర్చిపోకండి. టీచర్ అప్పుడే ట్యూషన్ అయిపోయిందా? ఏంటో నువ్వు ఇప్పుడు వచ్చావా? అంటే 3 గంటల సేపు బుక్ వెతికాను టీచర్. ఆ ఒక బుక్ తాగడం కోసం 3 గంటలు పట్టిందా నీకు? వెళ్ళండి రా, అందరు వెళ్ళిపోతున్నారు. ఒక పని చెయ్యి, రేపు మాత్రం కరెక్ట్ గా బుక్లని తెచ్చుకో, అర్థమైందా? సరే టీచర్. బాయ్. లిసన్ చిల్డ్రన్, రేపు మర్చిపోకుండా ఫీ తీసుకొని రండి, లేకపోతే ట్యూషన్ కి రాకండి. హైడ్రోజన్, హీలియం. హలో మేడం. హలో సార్. అందరూ వెళ్ళిపోయినట్టున్నారు పిల్లలు. ఇప్పుడే అయిపోయింది. అదే మీకు ఫీజు ఇవ్వమనింది పాప, ఇద్దామని వచ్చా. మీకేదో ఇబ్బందిగా ఉందంట కదా. ఇంతకీ మా పాప ఏది? వెళ్ళిపోయిందా? చాయ్ చో. హాయ్ పప్పా. చాయ్ ఇంట్లో ఇటు గ్లాస్ అటు పెట్టావు కానీ ఇక్కడ మాత్రం చాయ్ పెట్టుకుని వస్తావు. కెమిస్ట్రీలో ఏ కెమికల్ కలిస్తే ఏ రియాక్షన్ వస్తుందో తెలియదు కానీ ఏ పప్పుకి ఏ పప్పు వేస్తే ఏ టేస్ట్ వస్తుందో మాత్రం చెప్పగలవు. అయినా మీరేంటండి, పిల్లల్ని చదువుకోమని పంపిస్తే మీరు ఇలాంటి పని చేపిస్తారా? చైల్డ్ లేబర్ కేసేస్తా మీ మీద. ఏమనుకుంటున్నారేమో. మమ్మీ ట్యూషన్ అయిపోయింది, ఏమండావు? చిక్కుడుకాయ. చిక్కుడుకాయ? మీ పాప సరిపోయిందండి. మీ పాపనేమో వేరే ట్యూషను, మా పాపనేమో ఇక్కడ. బాగా పని చేయించుకున్నారండి, అర్థమైపోయింది. చూస్తా, మీ పని చెప్తా. పదా పదా. అసలు